ఓం శాంతి. మురళీ డేట్ 17/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, నేను పుష్పములా అయ్యానా, దేహ అహంకారంలోకి వచ్చి ముళ్ళులా అవ్వడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: ఏ నిశ్చయం ఆధారంగా బాబాపై అఖండమైన ప్రేమ ఉంటుంది? జవాబు: మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. అప్పుడు బాబాపై ప్రేమ ఉంటుంది. నిరాకారుడైన బాబా ఈ భగీరథుడిలో విరాజమానమై ఉన్నారన్న విషయంపై కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. వారు ఇతడి ద్వారా మనల్ని చదివిస్తున్నారు. ఎప్పుడైతే ఈ నిశ్చయం ఖండితమవుతుందో అప్పుడు ప్రేమ కూడా తగ్గిపోతుంది. अच्छा, मीठे मीठे सिक्किल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఉదయమే అమృత వేళలో లేచి బాబాతో చాలా మధురాతి మధురంగా మాట్లాడాలి. అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. బాబా స్మృతి తప్ప ఇంకేది గుర్తుకు రాకూడదు అన్న విషయంపై పూర్తి ధ్యానమును ఉంచాలి. సెకండ్ పాయింట్: మీ దృష్టిని చాలా శుద్ధంగా మరియు పవిత్రంగా తయారు చేసుకోవాలి. దైవీ పుష్పాల పూల తోట తయారవుతోంది కావున పుష్పంగా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ముళ్ళలా అవ్వకూడదు. వరదానం: తమ శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికెట్ను ప్రాప్తించుకునే స్వ అభ్యాసీ భవ. విశ్వమునకు ప్రకాశము మరియు శక్తిని ఇచ్చే వరదానమును అందించేందుకు అమృతవేళ స్మృతి యొక్క స్వ అభ్యాసము ద్వారా శక్తిశాలి వాయుమండలమును తయారు చేయండి. అప్పుడు మనసా సేవ యొక్క సర్టిఫికెట్ ప్రాప్తమవుతుంది. చివరి సమయంలో మనసా ద్వారానే మనసు ద్వారా అతీతంగా చేసే తమ వృత్తి ద్వారా వారి వృత్తులను మార్చే సేవను చేయాలి. మీ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థులుగా తయారు చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా ప్రకాశమును శక్తిని ఇచ్చే అభ్యాసం జరుగుతుందో అప్పుడు నిర్విఘ్న వాయుమండలం తయారవుతుంది మరియు ఈ కోట దృఢంగా అవుతుంది. స్లోగన్: ఎవరైతే మనస వాచ కర్మణ 3 సేవలను కలిపి చేస్తారో వారే వివేకవంతులు. అచ్చా, ఓం శాంతి.